వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ ఉద్యోగులు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్లను సాధించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై వాయిస్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎస్ ఉద్యోగులు చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే చెలో విజయవాడకు పోలీసులు అనుమతులను నిరాకరించడంతో ఉద్యోగ సంఘం నేతలు సమ్మెను వాయిదా చేశారు. రేపు ధర్నా చౌక్లో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏదైతే ఇక్కడ ధర్నా కోసం పిలుపునిచ్చారో దానికి ఎటువంటి అనుమతులు ఇవ్వడం జరగడం లేదండి. రేపు సెక్షన్ 30 కూడా అమల్లో, పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఎవరిని కూడా విజయవాడకి అనుమతించడం లేదు. ధర్నా చౌక్లో ఎటువంటి అనుమతులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరగడం లేదు. కాబట్టి దీన్ని గమనించి ఎవరైతే ఆ సిపిఎస్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ వాటిని విరమించుకోవాలని చెప్పి, ఎవరిని విజయవాడకి రాకూడదని చెప్పి స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఏపీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలి అనే డిమాండ్ చూస్తున్నారు ఉద్యోగులు. సిపిఎస్ వల్ల నష్టపోయామని తన గోడ్ను సీఎం జగన్ కు మొరపెట్టుకుంటామని ఉద్యోగులు అంటున్నారు. అయితే సిపిఎస్ ఉద్యోగుల చెలో విజయవాడకు అనుమతి లేదని విజయవాడ పోలీసులు తేల్చి చెప్పారు. చెలో విజయవాడ చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో సెక్షన్ 30, 144 సెక్షన్ అమల్లో ఉన్నాయని సిపి కార్యాలయం ప్రకటించింది. అయితే చెలో విజయవాడ నిర్వహించాలని సిపిఎస్ ఉద్యోగులు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే పలువురు సిపిఎస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరైనా ఆందోళనలో పాల్గొంటే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు ఉద్యమ సంఘం నాయకులు. తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు సిపిఎస్ ఉద్యోగ నేతలు. మేము ఈరోజు సిపి గారిని కలుస్తాం. గౌరవ సిపి గారిని కలిసి ప్రజాస్వామ్యయుతంగా మా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం సార్ అని చెప్పేసి తెలియజేస్తాము. మాకు అనుమతి వస్తుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే అందరూ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మేధావి వర్గమైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా 2004 తర్వాత వివిధ డిపార్ట్మెంట్లు 88 డిపార్ట్మెంట్లో జాయిన్ అయినటువంటి ఉద్యోగులు ఏ నిబంధనలకు అనుగుణంగానే చేస్తామని చెప్తున్నాం. కాబట్టి అనుమతి వస్తుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాము. మీడియా మిత్రులు కొంతమంది కూడా చెప్పి మీకు అనుమతి రాలేదని చెప్తా ఉన్నారు. మాకైతే ఇంతవరకు అటువంటి సమాచారం ఇంకా మాకు దగ్గరికి చేరలేదు. సిపి గారిని ఈ రోజు మధ్యాహ్నం కలుస్తాం. మేము కలిసిన తర్వాత ఆయన గారు చెప్పిన దాన్ని బట్టి తదుపరి కార్యక్రమం ఉంటుంది. అప్పటి వరకు కూడా రేపు జరిగేటువంటి కార్యక్రమము యథావిధిగా జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం సార్. మేము ఈరోజు సిపి గారిని కలుస్తాం. గౌరవ సిపి గారిని కలిసి ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ ఉద్యోగులు ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్లను సాధించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై వాయిస్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎస్ ఉద్యోగులు చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇప్పటికే సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా చెలో విజయవాడకు పిలుపునిచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా వాళ్ళని నిర్బంధించినట్టుగా హౌస్ అరెస్ట్ చేసినట్టు కూడా తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్, గతంలో కూడా సిపిఎస్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున విజయవాడలో ర్యాలీలు నిర్వహించడానికి, అదేవిధంగా సభలు నిర్వహించడానికి కూడా పోలీసులు అనుమతిని నిరాకరించడం జరిగింది. అయితే ఎప్పుడూ కూడా సెక్షన్ 30, అదేవిధంగా 144 సెక్షన్ 30 అమల్లో ఉంటుందంటూ కూడా పోలీసులు పలుమార్లు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ధర్నా చౌక్లో అనేక వర్గాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఆ ధర్నాలు నిర్వహించేటువంటి నేపథ్యంలో అది ప్రభుత్వానికి తలనొప్పిగా కూడా మారుతున్నటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి పోలీసులు కూడా తలనొప్పిగా మారుతున్నటువంటి పరిస్థితి. అదే కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా చూసినట్లయితే, అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పడిన తర్వాత ఇది హై సెక్యూరిటీ జోన్గా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అయితే ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ విఐపీల తాకిడి కూడా ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, అంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు, అంటే ఇలాంటి ధర్నాలు, రాష్ట్రాల కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పోలీసులు చాలా వరకు రిస్ట్రిక్షన్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఏం జరుగుతుంది ఏంటి అనే దాని మీద కూడా, అంటే ఉద్యోగులు కూడా పోలీసులను పలుమార్లు సంప్రదించడం, ఆ సంప్రదించేటువంటి పరిస్థితుల్లో అనేక సందర్భాల్లో పోలీసులు కూడా వాళ్ళని సంప్రదించినటువంటి పరిస్థితులు, అంటే మేము చేస్తున్నటువంటి నిరసనలకు కానీ శాంతియుత ర్యాలీకి కానీ ఎందుకు అనుమతి నిరాకరిస్తున్నారని చెప్పి అడుగుతున్నటువంటి పరిస్థితులు పలుమార్లు ఉద్యోగ సంఘాల నుంచి కూడా చూస్తున్నాం. ప్రధానంగా చూసినట్లయితే సిపిఎస్ సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓపీఎస్, అంటే పాత పెన్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలంటూ కూడా గత
ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో అది అమలు కాలేదు. దాన్ని స్టాండ్గా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే 1 వీక్లోనే సిపిఎస్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానం ఏదైతే ఉందో అది పెన్షన్ విధానం పాత పెన్షన్ విధానం తీసుకొస్తా అని చెప్పన్నారు. తర్వాత దాని మీద కమిటీ చేశారు. పలుమార్లు సిపిఎస్ ఉద్యోగులతో చర్చలు కూడా జరిపారు. ఆ చర్చలు జరిపిన నేపథ్యంలో కూడా చాలాసార్లు చర్చలు విఫలం కావటం, వాళ్ళ సమ్మెలకు వెళ్ళటం కూడా జరిగింది. ఆ తర్వాత బీఆర్టీఎస్ రోడ్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేసినటువంటి పరిస్థితిని కూడా చూసాం. అయితే ఆ ర్యాలీ చేసిన సందర్భంలో కూడా 1,00,000 మంది దాదాపు సిపిఎస్ ఎంప్లాయీస్ ఆ రోజు బీఆర్టీఎస్ రోడ్డుకి చేరుకున్నారు. ఆ తర్వాత చర్చలు జరిపారు. చర్చలు జరిపిన తర్వాత దీని మీద ఒక కమిటీ వేస్తాము, కమిటీ నివేదిక ప్రకారం మేము కొత్త పాలసీ విధానాన్ని తీసుకొస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీపీఎస్ విధానం, గ్యారంటీ పెన్షన్ విధానం ఏదైతే ఉందో దాన్ని కూడా సంతృప్తిగా లేనటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో సిపిఎస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఈ ఉద్యోగ సంఘాల్లోనూ కొంతమంది నేతలు ఇస్తున్నటువంటి జీపీఎస్ విధానాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా చాలా వరకు కూడా సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాలని చెప్పని కోరటం కూడా జరిగింది. అయితే ప్రధానంగా మనం ఇక్కడ చూస్తున్నాము. అయితే ప్రధాన కూడళ్లు ఏవైతే ఉంటాయో అదేవిధంగా ప్రధాన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రాంతాల్లో కూడా ఏ ఒక్క సిపిఎస్ ఉద్యోగి కావచ్చు ధర్నాకు కానీ నిరసనకు కానీ లేదంటే ఇతర కార్యక్రమాలు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా చేసేటువంటి ఏ కార్యక్రమానికైనా సరే ఇక్కడ ఈ ప్రాంతాల్లో మీకు అనుమతులు ఇవ్వమంటూ చెప్పడం జరుగుతుంది. అయితే కొన్ని ప్రాంతాలని హై అలర్ట్ జోన్గా ప్రకటించడం, కొన్ని ప్రాంతాలు హై సెక్యూరిటీ జోన్లో ఉంటాం. ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఆ ప్రాంతాల్లోకి వాళ్ళు వెళ్లకుండా ఉండేందుకు ఆ ప్రధాన కూడల్లో పోలీసులు వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నంలో వాళ్ళని కొంతమందిని అరెస్టులు చేయడం. అది మధ్యకాలంలో మనం చూసాం. విజయవాడ ధర్నా చౌక్ చూసినట్లయితే ధర్నా చౌక్ పెద్ద ఎత్తున ధర్నాలతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక వర్గాల ఉద్యోగులతో కూడా దద్దరిల్లిపోయినటువంటి పరిస్థితి కూడా చూసాం. మొన్నటి వరకు అంగన్వాడీ కావచ్చు, ఆశా వర్కర్స్ కావచ్చు, అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు, ప్రతిసారి కూడా చాలా చాలా చిన్న ఉద్యోగులు కూడా చాలా వరకు కూడా ధర్నా చౌక్ను వేదికగా చేసుకుని అక్కడి నుంచి వాళ్ళ గలవం పెట్టి ప్రభుత్వానికి వినిపించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇది పోలీసులు కూడా చాలా వరకు తలనొప్పిగా మారుతున్న నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున అంటే సిపిఎస్ ఉద్యోగులు అంటే దాదాపుగా రాష్ట్రం మొత్తం మీద 2.5 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకసారిగా విజయవాడ కంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరలి వస్తున్న నేపథ్యంలో చాలా మంది వరకు లక్ష పైబడి కూడా ఉద్యోగులు విజయవాడ చేరుకుంటున్నటువంటి సమాచారం ఏదైతే పోలీసులకు అందుతుందో ఆ సమాచారం ఉన్నప్పుడు మాత్రం కంట్రోల్ చేయలేమనేది. ఎందుకంటే గతంలో మనం చూసాం బీఆర్టీఎస్ రోడ్లో జరిగినటువంటి ఏదైతే నిరసన చూసాం మనం, అప్పుడు బీఆర్టీఎస్ రోడ్డుకు పెద్ద ఎత్తున చూసుకున్న పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయినటువంటి పరిస్థితి. అదే పరిస్థితులు మళ్ళా రిపీట్ కాకుండా ఉండాలంటే ముందుగానే వాళ్ళకి ఆ పోలీసు ఉన్న సమాచారం ఏదైతే ఉందో దాన్ని పాస్ చేయడం, సెక్షన్ 30 అదేవిధంగా 144 అమల్లో ఉంది. కాబట్టి మీ ఎవరికి కూడా ధర్నాలకి రాష్ట్రాలకు అనుమతులు ఇవ్వమని చెప్తున్నారు. అనుమతులు ఇవ్వని నేపథ్యంలో కూడా దాన్ని కాదు అని ధిక్కరించారని వస్తే అరెస్టులు కూడా చేస్తామని చెప్తున్నారు. సో అదే పోలీసులు తీసుకున్న స్టాండ్ దానిని పోలీసులు ఫాలో అవుతున్నారు. కానీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఎన్నికైనా దగ్గర పడుతున్న నేపథ్యంలో వాళ్ళ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే ఎన్ని అంశాలని కూడా పక్కన పెట్టి వాళ్ళ ఉద్యమానికి ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. కిందమై అయితే శ్రీనివాస్, రానున్న ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు ధర్నాలు చేస్తున్నాడు అనుకోవచ్చా, లేదంటే కొంతమందికి అయితే ఈ అమలు చేయడం అనేది సమంజసంగానే ఉందని చెప్తున్నట్టుగా మీరు ఇప్పటివరకే చెప్పారు. అలాగే మరికొంతమంది అయితే దీన్ని వ్యతిరేకిస్తున్నారని కూడా చెప్పారు. అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ధర్నాకు దిగుతున్నారు అనుకోవచ్చా, లేదంటే నిజంగానే వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసి చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జరుగుతుందనే అంశంతోనే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ భద్రతకు సంబంధించినటువంటి ప్రధానంగా భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకముందు ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చమని అడుగుతున్నారు తప్ప కొత్త పాలసీలు కానీ కొత్త విధానాలు కానీ ఏమి అడగట్లేదు. అయితే 2019లో ఇచ్చినటువంటి హామీని ఎందుకు పక్కన పెట్టేశారు అనేది స్పష్టత కావాలని అడుగుతున్నారు. అయితే దీని మీద సిపిఎస్ కాదు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తా అన్నప్పుడు దాన్ని కొంతమంది యాక్సెప్ట్ చేశారు. అయితే ఏంటంటే జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ విధానం అనేది అన్ని వర్గాల ఉద్యోగులకి అది సమంజసం కూడా కాదు. కాబట్టి ఏంటంటే దాదాపుగా ₹1,00,000 పెన్షన్ తీసుకున్న వాళ్ళకు 20,000 30,000 రూపాయలు వాళ్ళు వాళ్ళ లైఫ్ టైం అంటే వాళ్ళు చనిపోయేంత వరకు కూడా వాళ్ళు బతుకున్నంత కాలం కూడా ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో ఒకటే పెన్షన్. కానీ ఇక్కడ ఓపీఎస్ కోల్ పెన్షన్ విధానం ఏదైతే ఉంటుందో ఆ ఓపీఎస్ విధానంలో అయితే వాళ్ళకి ప్రతి ఏటా వాళ్ళకి పెన్షన్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో ప్రభుత్వం చేయలేనప్పుడు మాకెందుకు ఈ కొత్త హామీలు ఇవ్వటం ఎందుకు, ఈరోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనేది ప్రధానంగా వాళ్ళు తీసుకున్నటువంటి దాన్ని నిర్వర్తించండి అని అడుగుతున్నారు. అయితే నిర్వర్తించే క్రమంలో ప్రభుత్వం ఎక్కడా కూడా దాన్ని సీరియస్గా తీసుకున్నప్పుడు కూడా ప్రభుత్వం ఉద్యోగులు కల్పిస్తానన్న భద్రత ఏదైతుందో ఆ భద్రతలో వైఫల్యం చెందడం, అదే కాకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళ గతంలో ఇవ్వాల్సినటువంటి పే స్కేల్స్ ఉన్నాయి. ఆ పే స్కేల్స్ అంశంలో టీఏ-డిఎల్ విషయంలో, తర్వాత 11వ PRC కావచ్చు, 12వ PRC కావచ్చు, 11వ PRC ఇంతవరకు చెల్లించినటువంటి అంశాలు. సో ప్రతిసారి చర్చలు చేయడం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి PRC విధానాన్ని ఇస్తామని చెప్పడం, ఆ
అక్కడ వరకు మాత్రం ఆ మాటల చర్చల తర్వాత ఆ మాటలు మళ్ళీ అక్కడితో ఆగిపోవటం, మళ్ళీ అమల్లోకి రాకపోవటం, మళ్ళీ ఒక విధానాన్ని తీసుకురావడం, మళ్ళీ ఒకసారి వాళ్ళు రోడ్డు మీదకి రావడం, మళ్ళీ ఒకసారి వాళ్ళు నిరసన వినిపించడం, మళ్ళీ ఒకసారి ప్రభుత్వం బిల్లు చర్చలు జరపడం, ఇవన్నింటినీ కూడా ఇసుకు చెందినటువంటి ఉద్యోగులు ఏంటంటే 2024 ఎన్నికలకి ఇంకొంచెం సమయం ఉంది కాబట్టి చేస్తే ప్రభుత్వం ఇప్పటికైనా మా డిమాండ్స్ని ప్రధానంగా పరిష్కరిస్తుంది, లేదు అంటే కనుక ఈ ప్రభుత్వాన్ని మేము బహిష్కరిద్దాం అని చెప్పిన ఉద్దేశంతో ఉద్యోగులు అందరూ ఉంటారు తెలిసింది. ఇప్పటికే టీచర్స్ నుంచి మనం చూస్తే టీచర్స్ పూర్తి స్థాయిలో అసంతృప్తితో ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. కానీ రానున్న రోజుల్లో మిగిలినటువంటి ఏదైతే జేఏసీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తికి వెళ్తే కనుక రానున్న రోజు 24 ఎన్నికల్లో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గిరినమ్మాయి అయితే శ్రీనివాస్, కొంతమందిని అయితే పోలీసులు హౌస్ అరెస్ట్ కూడా చేసి నిర్బంధించినట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడాలి? ఉద్యోగ రంగ నాయకుల్ని ప్రధానంగా అంటే పోలీసులు ఆల్రెడీ ప్రకటన చేశారు. ప్రకటన చేసినప్పుడు కూడా వీళ్ళు మేము సిపిని కలుస్తాము, అనుమతి కోరతామని చెప్పడం జరిగింది. అయితే దీనికి అనుమతి నిరాకరించడం జరిగింది కాబట్టి సిపిని కలవడానికి కూడా అవకాశం లేనటువంటి నేపథ్యంలో మళ్ళా రోడ్ల మీదకి రావటం, మిగిలినటువంటి ఉద్యోగుల్ని ప్రభావితం చేస్తారు. ఉద్యోగులందరూ ఒకసారి ఉద్యోగ సంఘాల నాయకులు రోడ్ల మీదకి రావడం మొదలు పెడితే ఉద్యోగులు కూడా ఆటోమేటిక్గా రోడ్ల మీదకి వస్తారు కాబట్టి మళ్ళీ కంట్రోల్ చేయడం ఇబ్బంది అవుతుందని చెప్పని ముందుగానే అందరిని హౌస్ అరెస్టులు చేశారు. సో ఇది మాత్రం నియంత్రత్వ ధోరణి అని కూడా ఇప్పటికే ఉద్యోగ సంఘాలు అనేక సార్లు చెప్పింది. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమాలను అణిచివేయాలనుకోవడం కానీ, పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళ నిరసన గాళాన్ని వినిపించకుండా అడ్డుకోవడం కానీ, స్వాతంత్రం కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలనే ప్రభుత్వ ఉద్యోగంగా ఉండి తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గళం వినిపించి ప్రభుత్వాన్ని తమ గళం వినిపించేటువంటి క్రమంలో ప్రభుత్వం ఎందుకు వాళ్ళ పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుంది అనే దాన్ని కూడా ఇది నియంత్రత్వ పాలన, ఇలాంటి ధోరణి కరెక్ట్ కాదు గతంలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఉద్యోగులందరినీ కూడా ఎప్పుడైతే వీళ్ళు నిరసన చేస్తామని చెప్పని తెలియజేస్తున్నారో, నిరసనకి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఉద్యోగులను పిలిచి చర్చలు జరుపుతున్నటువంటి మంత్రివర్గ బయట చర్చలు జరుగుతుంది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చర్చలు జరుపుతున్నారు. చర్చలు జరిపినప్పుడు కూడా ఆ చర్చలు విఫలమైన తర్వాత వాళ్ళు కార్యాచరణ కూడా ప్రకటిస్తున్నారు. కార్యాచరణ ప్రకటించిన వెంటనే పోలీసులు రంగంలోకి దిస్తున్నారు. ఇది కరెక్ట్ అయితే విధానం అయితే కాదు, మేము చర్చలు పిలిచిన ప్రతిసారి వస్తున్నాం కాబట్టి మా గళాన్ని వినిపించడానికి మీకు అభ్యంతరం ఏంటని చెప్పని ఓ పక్కన ఉద్యోగ సంఘ నాయకులు చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ముందు అరెస్టులు చేస్తున్నారు. సో గళం వినిపించకుండా అడ్డుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది కానీ ముందు అరెస్టులు చేసుకుంటూ వెళ్తుంది. దాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా కిరణమై. అయితే శ్రీనివాస్, సిపిఎస్ ఉద్యోగ సంఘం నేతల తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడైతే దీనికి సంబంధించి ఈరోజు చేపట్టినటువంటి చలో విజయవాడ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని భగ్నం చేశారు కాబట్టి రానున్న రోజుల్లో కార్యాచరణ అంటే గతంలో కూడా సిపిఎస్ పెద్ద ఎత్తున ఉద్యమం లెగిసినటువంటి పరిస్థితిని చూస్తాం. బీఆర్టీఎస్ రోడ్డుకి 1,00,000 మంది ఉద్యోగులు జరిపిన పరిస్థితి చూస్తాం. అలాంటి పరిస్థితినే మరలా ఒకసారి రిపీట్ కాబోతుందా అని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు కూడా గతంలో కూడా వాళ్ళు అనేక సార్లు ప్రభుత్వానికి హెచ్చరించారు, నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలియజేశారు, పెన్ డౌన్ కార్యక్రమాలు చేశారు. దాదాపుగా ఒక వారం రోజులు 10 రోజుల పాటు రోజుకు ఒక కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి వాళ్ళ నిరసన ఏదైతే ఉందో అది తెలియజేశారు. సాయంత్రం 5 గంటల వరకే ఉద్యోగం చేస్తామని చెప్పడం కానీ ఇలాగ అనేక కార్యక్రమాలు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆ రోజుల్లో చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ అంశాలు ఏవైతే అప్పుడు తెలిసిన నిరసనలు ఏవైతున్నాయో, శాంతియుత నిరసనలు ఏవైతున్నాయో వాటికి ప్రభుత్వం దిగి రాకపోయిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునివ్వటం, ఉద్యోగ సంఘ నేతలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అనేక మారువేషాల్లో ట్రైన్లోను బస్సుల్లోనూ విజయవాడ చేరుకుని బీఆర్టీఎస్ రోడ్డు చేరుకోవడం. ఆ రోజు కూడా పోలీసులు ఎక్కడా కూడా వాళ్ళని కట్టడి చేయలేకపోవడం. దాదాపుగా బీఆర్టీఎస్ రోడ్డు అంటే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మొదలుకుంటే ఆ చివరి దాకా కూడా ప్రజలు అక్కడ 1,00,000 మంది బీఆర్టీఎస్ రోడ్లో చేరుకుని నిరసన తెలియజేయడం పెద్ద ప్రభుత్వానికి అప్పుడు అది పెద్ద ఎత్తున ఒక హెచ్చరిక జారీ చేసినట్లే మరొకసారి కూడా ఇలాంటి నిరసనలతో అంటే ఇప్పుడు ఏదైతే ఆదిలోనే వాళ్ళు చెప్తున్నటువంటి నిరసనలు ఏవైతున్నాయో వాటికి ప్రభుత్వం స్పందిస్తే సరి లేదు అంటే కనుక మరొకసారి అలాంటి యాక్టివిటీనే ప్రభుత్వం చూడబోతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. మొత్తానికైతే ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేళ ఉద్యోగులైతే ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్లను సాధించేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వంపై వాయిస్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో సిపిఎస్ ఉద్యోగులు చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. అయితే చెలో విజయవాడకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో ఉద్యోగ సంఘం నేతలు సమ్మెను వాయిదా వేశారు. ఇక ఇదే అంశం సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు రోడ్డెక్కుతున్నాయి. ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు ముఖ్యంగా వ్యవస్థలతో పాటు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఈ ఉద్యమం బాట పట్టినాయని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా
పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా ఏదైతే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ను అమల్లోకి తీసుకొస్తామంటూ కూడా అలా ఆయన చెప్పడంతో ఆయన అందరూ కూడా ఆయనకి ఓటేసి గెలిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఏదైతే 2019 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి ఉద్యోగ సంఘాల నాయకులు ఏదైతే సిపిఎస్ ఓపీఎస్ సంబంధించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి స్పందన రాకపోవడంతో 2019లో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం ఏదైతే ఉందో ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఈ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం అయితే మాత్రం పోలీసులనే మాత్రం ఉపయోగిస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా ఏదైతే ఈ యొక్క ముఖ్యంగా ఈ సిపిఎస్ సంబంధించినటువంటి విధానంలో ఉన్నటువంటి అవకతవకలు మీద కానీ అలాగే ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి సిపిఎస్ విధానం కానీ ఇవన్నీ కూడా చాలా విరుద్ధంగా ఉన్నాయని ప్రస్తుతం ఏదైతే ఉద్యోగులు తమ రిటైర్ తర్వాత అనుభవించవలసినటువంటి దానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో కొద్ది రోజులు కూడా ఇటు మంత్రులు వారితో చర్చించినప్పుడు కూడా ఎక్కడ కూడా సఫలం కాలేదు. అంటే ఉద్యోగస్తులు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో దానికి ఎక్కడ కూడా ప్రభుత్వం అంగీకరించట్లేదు. దీనిలో భాగంగానే ఈ రోజు చలో విజయవాడ పిలుపునిచ్చింది. అయితే నిన్న ఈ రోజు ఏదైతే ఈ పిలుపునిచ్చిన తర్వాత నిన్న ఒక్కసారిగా విజయవాడ కమిషనర్ కాంతిరన్న కాక డీసీపీ తోటి ఒక విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ నగరంలో 30 పోలీస్ యాక్ట్ 30 అలాగే 141 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా సమావేశాలు ర్యాలీలు నిర్వహించకూడదు. ఒకవేళ దాన్ని అతిక్రమిస్తే కనుక చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇటు ఓపీఎస్ కు సంబంధించి సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా నిన్న మరొకసారి పోలీసు ఉన్నతాధికారులను కలవడం జరిగింది. కానీ వారు నిరాకరించడంతో ప్రస్తుతానికి ఏదైతే దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులంతా కూడా ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేశారు. కొంతమంది నాయకుల్ని గృహ నిర్బంధం చేయడంతో పాటు ఎవరైతే విజయవాడ వైపు వస్తున్నారో వారందరినీ కూడా అరెస్టు చేసేటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఉద్యోగులను అందరూ కూడా అనగదొక్కాలని చూస్తున్నారని దీనిపైన ఉద్యోగ సంఘాలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నాయకులు నిన్న మాట్లాడుతూ కూడా చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 13 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే ఈ సిపిఎస్ కి సంబంధించినటువంటి ఉద్యోగులందరినీ కూడా కావాలని ప్రభుత్వం అనగదొక్కుతుందని రాబోయే రోజుల్లో ఓటుతో సమాధానం చెప్తామంటూ కూడా బార్గటంగా చెప్పారు. అంటే రాబోయే రోజుల్లో వైసీపీని ఖచ్చితంగా ఓడిస్తామని ఎవరైతే తమ ఓపీఎస్ కి అనుకూలంగా మద్దతు ఇస్తారో వారిని ఖచ్చితంగా గెలిపిస్తామంటూ కూడా వారు బార్గటంగా చెప్పడంతో ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం అయితే డైలామాలో పడింది. కానీ ఎటువంటి ర్యాలీలు కానీ అలాగే నిరసనలు కానీ వ్యక్తపరచకుండా మాత్రం ఎక్కడికక్కడ పోలీసులతో అనగదొక్కాలని చూస్తుంది. ఇప్పటికే చూస్తే కొన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో అది ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి ఉద్యోగులు నిరసన చేయాలనుకున్నప్పుడు వారి మీద చట్టం ప్రయోగిస్తామని చెప్పారు. అలాగే తాజాగా కూడా ఇటు అంగన్వాడీల మీద కూడా చట్టం ప్రయోగించి వారి ఉద్యమాన్ని ఆపినటువంటి పరిస్థితి. అయితే ఈసారి ఏదైతే ఉందో రెవెన్యూ ఉద్యోగులు కానీ ఇటు ముఖ్యంగా ఇప్పుడు ఈ సిపిఎస్ విధానానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాడేటువంటి వారిలో టీసీ సంఘాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా గతంలో కూడా ఉవ్వెత్తున ఎగసిపడి ఒకసారిగా విజయవాడకు 1,00,000 మందికి పైగా వచ్చినటువంటి నేపథ్యంలో మరొకసారి దాన్ని మించి ఉద్యమం చేస్తామంటూ కూడా గతంలో ఈ ఉద్యోగ సంఘాలు జేఏసీ నాయకులు కూడా ప్రకటించారు. దీంతో ప్రస్తుతం అయితే ప్రభుత్వం అయితే డైలామాలో పడిందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు ఏదైతే వారు చేస్తున్నటువంటి నిరసన శాంతియుతంగా చేస్తామన్న నిరసన కూడా అడ్డుకోవడం పట్ల ఈ యొక్క ఉద్యోగ సంఘాలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఈ క్రమంలో అయితే ఏడుకొండలు గతంలో చూసినట్లయితే మనకి మున్సిపల్ కార్మికులు కావచ్చు లేదంటే అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా సమ్మెను ఉధృతం చేశారు. గవర్నమెంట్ వాళ్ళ డిమాండ్లు పరిష్కరించట్లేదు అని చెప్పేసి ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు ఏమైనా వాళ్ళ సమ్మెను ఉధృతం చేసే అవకాశం ఉంటుందా లేదంటే గవర్నమెంట్ చెప్పినట్టుగా విని వాళ్ళ సమ్మెని విరమించుకునే అవకాశం ఉంటుందా లేదంటే గవర్నమెంట్ దిగొచ్చేంత వరకు డైలీ ఏమైనా ఉధృతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే కిరణమయ్యి మరికొద్ది రోజుల్లోనే ఇది 2024 సార్వత్రిక ఎన్నికల యొక్క నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఇప్పుడే ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మేము దీన్ని మరింత ఉధృతం చేస్తామంటూ కూడా నిన్న ఈ సంఘాలకు చెందినటువంటి నాయకులు అయితే హెచ్చరించారు. అయితే ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం తమ డిమాండ్ 49 డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచారు. 49 డిమాండ్లో ప్రధానమైన డిమాండ్ ఏదైతే ఉందో సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలి.
సిపిఎస్ వల్ల ఇక్కడ ఉండేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా నష్టం తప్ప ఎటువంటి లాభం లేదంటూ కూడా వారు చెప్తున్నారు. అలాగే ఈ యొక్క 49 డిమాండ్లలో కనీసం వారికి నచ్చినటువంటి కొన్ని డిమాండ్లైనా సరే నెరవేర్చేలాగా ప్రభుత్వం అడుగులు వేస్తే ఇది ఎక్కడితో ఆగేటువంటి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఉద్యోగస్తులు ఉద్యోగ సంఘాలు చెప్తున్నటువంటి డిమాండ్లకు ఈ రోజు ప్రభుత్వం తలొగ్గేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఆర్థిక లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఉద్యోగులు కోరుతున్నటువంటి విధంగా చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు కాబట్టి ఈ ఉద్యమాన్ని అయితే మరింత తీవ్రతరం చేసేటువంటి ఆలోచనలు అయితే ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఇప్పటికే అయితే ఉద్యోగ సంఘాల ఏపీ జేఏసీ కూడా మధ్యలో ఆగినప్పటికీ కూడా ఇప్పుడు మరలా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సంఘాల్లో కీలక తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని కూడా వీరు తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. కావాలని ఉద్దేశపూర్వకంగా ఉన్నటువంటి ఈ సంఘాలని ఏకతాటి మీదకి వస్తున్నాయనే ఉద్దేశంతో కొన్ని సంఘాలను వారు విభజించి పాలిస్తున్నారని కూడా నాయకులు అయితే మండిపడుతున్నారు. అవేమీ కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఉద్యోగస్తులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి ఆ ఉద్యోగస్తుల యొక్క కనీస కోరికలు తీర్చాలి. ముఖ్యంగా ఏదైతే వారు కోరుకునేది ప్రధానంగా వారి జీతాల్లోంచి కట్ అయినటువంటి డబ్బులను మాత్రమే వారు అడుగుతున్నారు తప్ప ఓపీఎస్ రూపంలో వారు కొత్తగా ఏమి ఇమ్మని అడగట్లేదని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం మీద చూస్తే ఇటు ఉద్యోగ సంఘాలు అయితే మాత్రం ఈ 2-3 రోజుల్లో ప్రభుత్వం నుంచి సరైనటువంటి సమాచారం సరైనటువంటి చర్చలు జరగకపోతే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఖచ్చితంగా చెప్పారు. 27వ తారీఖు తర్వాత ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అటు మార్చి మొదటి వారంలో ఎన్నికల్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ఇప్పటికే తేటతెల్లమైన నేపథ్యంలో ఖచ్చితంగా ఈలోగానే తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలనేటువంటి పట్టుదలతో అయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాలు అయితే చూస్తున్నాయి ప్రస్తుతానికి. రైట్ ఏడుకొండలో థ్యాంక్ యూ. అయితే ఏపీలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల పాత పెన్షన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు. సిపిఎస్ వల్ల నష్టపోయామని తన గోడ్ను సీఎం జగన్ కు మొరపెట్టుకుంటామని ఉద్యోగులు అంటున్నారు. అయితే సిపిఎస్ ఉద్యోగులు చెలో విజయవాడకు అనుమతి లేదని విజయవాడ పోలీసులు తేల్చి చెప్పారు. చెలో విజయవాడ చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విజయవాడలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమల్లో ఉన్నాయని సిపి కార్యాలయం ప్రకటించింది. అయితే చెలో విజయవాడ నిర్వహించాలని సిపిఎస్ ఉద్యోగులు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే పలువురు సిపిఎస్ నాయకుల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరైనా ఆందోళనలో పాల్గొంటే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సభను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు ఉద్యమ సంఘ నాయకులు. తదుపరి కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు సిపిఎస్ ఉద్యోగ నేతలు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.